లోకము నుండి వేరు చేయబడి క్రీస్తులో నీవు అతుకబడితివి. లోకము నుండి వేరు చేయబడి క్రీస్తులో నీవు అతుకబడితివి. యోగ్యమైన పనివానిగా, నమ్మకమైన దాసునిగా, యోగ్యమైన పనివానిగా, నమ్మకమైన దాసునిగా కడవరకు పరుగెత్తు. ఆ పందెములో ప్రత్యేకముగా జీవించు. ఓ పరిచారకుడా, పరిశుద్ధతతో ప్రార్థించు. ఓ సేవకుడా, ఓ పరిచారకుడా. ఆదికాండ గ్రంథంలో హనోకు అనే వ్యక్తి మనకు తారసపడతాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 5 అధ్యాయములు అంతా అతడు మృతి పొందెను అని చాలామంది మరణాల్ని మనం చూస్తాం. ఈ సమాధుల తోటలో ఒక్క వ్యక్తి మాత్రం సజీవుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తే హనోకు. హనోకు అంటే అర్థం ప్రతిష్ఠితుడు. తన జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తాం. పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి ఆ మరణాన్ని రుచి చూడకుండా ఎలా ఉండగలిగాడు ఒకసారి మనం గమనిద్దాం. హనోకు జీవితంలో చెప్పుకోదగిన మాట ఏంటంటే అతడు దేవునితో నడిచెను అనే మాట మనం చూస్తాం. ఏదైనా తోటలో ఆదాము దేవునితో నడిచాడు. తోట వెలుపల దేవునితో నడిచిన వాడిగా హనోకు మనకు కనిపిస్తున్నాడు. ఆమోసు 3:3లో ఈ మాట మనం చూస్తాం. సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా అని. దేవునితో నడుస్తుంటే దేవుడు హనోకుతో మాట్లాడుతున్నాడు, హనోకు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ సహవాసంలోనే బహుశా దేవుడు తన కుమారునికి ఈ పేరు పెట్టమని చెప్పాడు హనోకుకి. హనోకు, నీకు పుట్టబోయే బిడ్డకు మెతుషెల అని పేరు పెట్టు. దేవా, ఈ పేరుకి అర్థం ఏంటి అని అడుగుంటే దేవుడు చెప్పిండొచ్చు, అతడు చనిపోయినప్పుడు తీర్పు వచ్చును. భూమి మీద అనేక సంవత్సరాలు బ్రతికింది ఎవరంటే మెతుషెల. 969 సంవత్సరాలు. హనోకు తన కుమారునికి మెతుషెల అని పెట్టినప్పుడు, బాబు నీ కుమారునికి ఈ పేరు ఎందుకు పెట్టావు అంటే అతడు చెప్పేవాడు, అతడు చనిపోయినప్పుడు తీర్పు వచ్చిన. ఇందులో దేవుని దీర్ఘశాంతం కనిపిస్తుంది చూసారా. 969 సంవత్సరాలు, సుదీర్ఘ సంవత్సరాలు. ఎంత ఓర్పుతో ఎదురు చూశాడో మనుషుల్లో మార్పు కలుగుతుందని. అయితే అలాంటి తరములో హనోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడంట. దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడని హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం. ఒకటి, హనోకు అంటే ప్రతిష్ఠితుడు, అతడు దేవునితో నడిచాడు. రెండవది, అతడు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు విశ్వాసం బట్టి. నాలుగవది, అతడు తీర్పును ప్రకటించాడు. ఐదవది, అతడు దేవునితో ఉండుటకు కొనిపోబడ్డాడు. బహుశా దేవుడు హనోకు ఇంత దూరం వచ్చేసావు కదా, నువ్వు వచ్చేయచ్చు కదా ఇంకా అన్నాడేమో దేవుడు హనోకుతో. భూమి మీద చాలా మంది హనోకును వెతుకుండొచ్చు, హనోకు కనబడలేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది అతడు కొనిపోబడనని. అతడు పుట్టాడు కానీ భూమి మీద సమాధి లేకుండా కొనిపోబడ్డాడు. హనోకు దేవుని సంఘానికి కూడా సూచిస్తున్నాడు. హనోకు ఏ విధంగా కొనిపోబడ్డాడో యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఒకరోజు సదాకాలం ఆయనతో ఉండటానికి కొనిపోబడే దినము రాబోతుంది కనుక ఆ దినము కొరకు కనిపెడదాం. ప్రార్థన. మహోన్నతుడకు దేవా, మాలిన్యపు లోకంలో హనోకు మాకు చక్కని ఆదర్శవంతంగా ఉన్నాడు. సాక్ష్యం కలిగి బ్రతికే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.